అందరికీ నమస్కారం. నేను మీ అంకెం సీతారాం, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మన పేద కూలీలకి ఎంతోమంది, భారతదేశ వ్యాప్తంగా ఉన్న పేద మహిళలకి, కూలీలకి ఎంతో ఉపకారమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టంలో పేరు మార్పు చేసి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఎంతోమంది పేద ప్రజలు కొట్టగొట్టడానికి ఆ పథకాన్ని తీసే ప్రక్రియ ప్రారంభించింది. దీనికి నిరసనగా మా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన భీమవరం ప్రకాష్ చౌక్ నందు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఒకరోజు నిరహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన నర్సాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మన గౌరవనీయులు కనుమూరి బాపరాజు గారు, అలాగే మన 2024లో పోటీ చేసిన మన కేబీఆర్ నాయుడు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ బైపూర్ నాగేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. అలాగే మన జిల్లాలో ఉన్న మన 7 నియోజకవర్గాల్లో ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం అంత 7 మండల ప్రెసిడెంట్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, ఎస్సీసీఎల్, బీసీసీఎల్, యూత్ కాంగ్రెస్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.